హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం. ఆన్సర్ కర్ణాటక. అంటే కర్ణాటకలో చూసినట్లయితే కాఫీ పంట విస్తారంగా పెరుగుతుంది. కలకత్తా నగరము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690. 1690 సంవత్సరంలో కనుక చూసినట్లయితే కలకత్తా నగరము స్థాపించడము జరిగింది. అతిపెద్ద గ్రహం గురుడు. నెక్స్ట్ అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు. నెక్స్ట్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కనుక చూసినట్లయితే ఇది బీహార్ రాష్ట్రంలో కలదు. ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారము ఎక్కడ నిర్మించబడింది? ఆన్సర్ చెన్నై. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం సిమెంట్ కర్మాగారం కనుక చూసినట్లయితే ఇండియాలో చెన్నైలో నిర్మించడము జరిగింది. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము ఏ దేశ సహకారంతో నిర్మించబడింది? ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్లో కనుక బ్రిటన్ దేశ సహకారంతో దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము నిర్మించడము జరిగింది. ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న చోటు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారము ఎక్కడ ఉంది అని అంటే దిక్సాంలో కలదు. ఎక్కడండి? ఇండియాలో దిక్సాంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారము కలదు. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీపుల ముఖ్య పట్టణము. ఆన్సర్ కవరట్టి. నెక్స్ట్ వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? ఆన్సర్ ట్రోపోస్పియర్. అంటే మనకున్నటువంటి ఆవరణాలలో కనుక చూసినట్లయితే వాతావరణంలో జరిగేటటువంటి మార్పులు ట్రోపోస్పియర్ ఆవరణంలో ఎక్కువగా జరుగుతాయి. మహాసముద్రాల ప్రపంచం నందుగల మొత్తం నీరులో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ 97.2%. అంటే ఇక్కడ మహాసముద్రాలు ప్రపంచం నందుగల మొత్తం నీటిలో 97.2% కలవు. ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డి భూములను పిలుస్తారు? ఆన్సర్ సమశీతోష్ణ మండల గడ్డి భూములు. అంటే ప్రపంచ ధాన్యాగారాలు అని సమశీతోష్ణ మండల గడ్డి భూములను పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే సమశీతోష్ణ మండల గడ్డి భూములను ప్రపంచ ధాన్యాగారాలు అని పిలుస్తారు. సముద్ర నీటిలో ఉండే హాలోబిన్ మూలకాలు ఏవి? ఆన్సర్ బ్రియోన్. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో కింబర్లీ దేనికి ప్రసిద్ధి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే దక్షిణాఫ్రికాలో కనుక చూసినట్లయితే కింబర్లీ వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటిది. పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు? ఆన్సర్ భారత్ శ్రీలంక. అంటే ఇక్కడ పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఇవి రెండు భారత్ శ్రీలంక మధ్య కలవు. రాగి అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము. ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పంజాబ్. అంటే అత్యధికంగా నీటిపారుదల సాంద్రత పంజాబ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ ఖదర్ నేలలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ వరద మైదానాలు. అంటే ఇక్కడ ఖదర్ నేలలు కనుక చూసినట్లయితే ఎక్కడ ఉన్నాయి అంటే వరద మైదానాలలో కలవు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయడం ఎక్కడ జరుగుతుంది అని అంటే జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేయబడుతుంది.
భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగపూర్. నాగపూర్లో కనుక చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయము కలదు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ఎక్కడ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్. అంటే విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు కనుక చూసినట్లయితే హైదరాబాద్, ఖమ్మం, మహబూబాద్లో నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జిల్లాలో 2000 ఏళ్లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది? ఆన్సర్ మహబూబ్ నగర్. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో కనుక చూసినట్లయితే 2000 ఏళ్ల పూర్వం నాటిదిగా భావిస్తున్నటువంటి గాజుల పరిశ్రమ వెలుగు చూపించడము జరిగింది. ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్గొండ జిల్లా శివన్నగూడెం చెరువు సీఎం కేసీఆర్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ 2015 జూన్ 11. అంటే 2015లో జూన్ 11లో సీఎం కేసీ గారు, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు తన పదవిలో ఉన్నప్పుడు ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్గొండ జిల్లా శివన్నగూడెం చెరువు దగ్గర శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ జూన్ 2, 2014. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జూన్ 2, 2014 ప్రకటించడము జరిగింది. బాతిక్ కళ ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఇక్కడ బాతిక్ కళ అండి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము సిద్దిపేట. ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ బాతిక్ కళ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటి అని అంటే సిద్దిపేట. నెక్స్ట్, తివాచీలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతము. ఆన్సర్ వరంగల్, సిరిసిల్ల, ఏలూరు. ఈ తివాచీలకు ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం ఏంటి అంటే వరంగల్, సిరిసిల్ల, ఏలూరు. రాగభావయుక్తంగా కథను అల్లుట చెప్పుడుగా గల జానపద నృత్య రీతి. ఆన్సర్ ఒగ్గు కథ. అంటే రాగభావయుక్తంగా కథను అల్లుట చెప్పుడుగా గల జానపద నృత్య రీతి ఏంటి అంటే ఒగ్గు కథ. నెక్స్ట్ క్వశ్చన్, దళిత బహుజన దృక్కోణంలో గ్రామీణ వ్యవస్థలోని మానవ సంబంధాలను విశ్లేషించే కాలువ మల్లయ్య నవల ఏది? ఆన్సర్ భూమిపుత్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే కాలువ మల్లయ్య గారు రాసినటువంటి నవల ఏది అని అంటే భూమిపుత్రుడు. ఇది దళిత బహుజన దృక్కోణంలో కనుక చూసినట్లయితే గ్రామీణ వ్యవస్థలోని మానవ సంబంధాలను విశ్లేషించును. నెక్స్ట్, పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంక్ ఎన్ని కోట్లు కేటాయించనుంది? ఆన్సర్ 450 కోట్లు. అంటే పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు 450 కోట్లు కేటాయించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసరా పథకం కింద 1000 రూపాయల జీవన వృత్తిని అందుకుంటున్న వారిలో లేనివారు? ఆన్సర్ వికలాంగులు. నెక్స్ట్, అంకాలమ్మ కోటలోని కాళికాదేవి పూజారులు ఎవరు? ఆన్సర్ చెంచులు. అయితే అంకాలమ్మ కోటలో కనుక చూసినట్లయితే కాళికాదేవిని పూజించే పూజారులు అక్కడ ఎవరుంటారు అని అంటే చెంచులు పూజారులుగా వ్యవహరించడము జరుగుతుంది. కందూరి చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వర ఆలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ పానగల్లు. అంటే ఇక్కడ కందూరు చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వర ఆలయము పానగల్లులో కలదు. ప్రఖ్యాతిగాంచిన కందూరు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయము ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మహబూబ్ నగర్. అయితే ప్రఖ్యాతిగాంచినటువంటి కందూరు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయము మహబూబ్ నగర్లో కలదు. 354 మంది సంస్కృత ఆంధ్ర కవుల చరిత్రను రచించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి రచన. ఆన్సర్ గోల్కొండ కవుల సంచిక. ఇక్కడ 354 మంది సంస్కృత ఆంధ్ర కవుల చరిత్రను రచించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి రచన ఏంటి అని అంటే గోల్కొండ కవుల సంచిక. క్రింది
వాటిలో సమవిలాసం రచించిన ఆధునిక కవి. ఏంటి అండి అది? సమవిలాసము రచించినటువంటి ఆధునిక కవి ఎవరంటే కోదాడి రామకృష్ణారావు. ఈ కోదాడి రామకృష్ణారావు గారు సమవిలాసం అనే రచనను రచించినటువంటి ఆధునిక కవిగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.